My dear friends, నా ప్రియమైన స్నేహితులారా, this March 14th was the day in which my father Dr. Paul Dhanakaran had a divine encounter from God. ఈ మార్చ్ 14వ తారీఖున మా ప్రియ తండ్రి గారు డాక్టర్ పాల్ దినకరన్ గారు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి దినం. And the Lord showed him the new prophetic era in which the Lord is leading him and the ministry. దేవుడు మా నాన్నగారికి ఒక కొత్త ప్రవచన యుగాన్ని చూపించి తన యొక్క సేవను ఇలా కొనసాగిస్తున్నాడని ప్రవచించారు. He has made Jesus calls Karunya and Sisha enter into wondrous, powerful works of God since then. ఆ సమయం నుండి ప్రభు యేసు పిలిచిన సేవను, కారుణ్య మరియు సీసా సేవలను ఆశ్చర్యకరమైన విధంలో నడిపిస్తానని వాగ్దానం చేశారు. And it has been a prophetic move for the nations of the world also. ప్రపంచ దేశాలకు ఇది ప్రవచనానుసారమైనటువంటి కార్యక్రమంగా ముందుకు కొనసాగబడుతున్నది. So continue to pray for this mission and for God to fulfill the prophetic move till his coming. కనుక ఈ సేవ కోసం మరియు ప్రభు రాకడ వరకు దేవుడి ప్రవచన కార్యాన్ని పూర్తిగా నెరవేర్చంటూ ప్రార్థించండి. Today, as per 2 Samuel 7:9, the Lord speaks to us. ఈ రోజు 2 సమూయేలు 7వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దేవుడు మనతో మాట్లాడును గాక. I have cut off all your enemies from before you. నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసేదను. God is going to give you complete rest, my friends. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు పరిపూర్ణమైన విశ్రాంతిని దయచేస్తున్నాడు. Removing the oppression of all your enemies. మీ శత్రువులందరినీ కూడా తొలగిస్తూ ఉన్నాడు. Claim this word. వాక్యాన్ని స్వీకరించండి. He says he's already done it. దీన్ని నెరవేర్చాలని ప్రభు చెబుతున్నాడు. And I will be your rear guard. మీ సైన్యపు వెనుకటి బావును కాచే దేవుడు. Yes, he will be our protection. అవును, ఆయనే మన రక్షణ దుర్గమై ఉన్నాడు. It is when God is using us, దేవుడు మనల్ని ఉపయోగిస్తున్నప్పుడు, when we are doing the will of God, మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు, when we are following the rightful ways of God, దేవుని సరైన మార్గములను మనం వెంబడిస్తున్నప్పుడు, the holy ways of God, పరిశుద్ధమైన మార్గములను, people will look at it and be so jealous. ప్రజలు మన వైపు చూసి మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. They'll say, oh, why are you trying to be such a holy person? హలో, మీరెందుకు పరిశుద్ధమైన వ్యక్తులుగా ప్రవర్తిస్తూ ఉన్నారని మనల్ని అంటారు. Why are you living differently? మీరెందుకు వ్యత్యాసంగా జీవిస్తున్నారు? Will you not be like us? మీరు మావలే ఉండరాదా? Do you think you're too great? మీరు చాలా గొప్పవారు అనుకుంటున్నారా? Jealousy comes when the Lord blesses us and makes us grow. దేవుడు మనలను ఆశీర్వదించి హెచ్చిస్తూ ఉన్నప్పుడు అనేకులు మన పైన ఈర్ష్యను చూపిస్తారు. And people try to do wicked acts against us. ఆ తరువాత ప్రజలు మనపైన దుష్ట ప్రయోగాలు చేస్తూ ఉంటారు. My friends, are you in that state? స్నేహితులారా, మీరు అలాంటి స్థితిలో ఉన్నారా? Know that because the Lord is with you and blessing you and using you, దేవుడు మీతో కూడా ఉండి మిమ్మును ఆశీర్వదించి మిమ్మును నడిపించును గాక. it is because of that all these enemies are springing up. అందుకే మన శత్రువులంతా కూడా మన మీదికి లేచి వస్తూ ఉన్నారు. But don't be worried. కనుక మనం భయపడనవసరం లేదు. You have God with you. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. No enemy can touch you. ఏ శత్రువు మిమ్మల్ని ముట్టజాలడు. The Lord will lift you up much above them. దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని హెచ్చించగలడు. Much above their piercing words. మిమ్మల్ని బాధ పెట్టే మాటల కంటే హెచ్చుగా Much హెచ్చించగలడు. above their destructive actions. వారి విధ్వంసక చర్యలు చాలా ఉన్నాయి. None of those actions will touch you. ఆ చర్యలు ఏమాత్రం మిమ్మల్ని ముట్టవు. But you will rise up. మీరు ఉన్నతంగా హెచ్చించబడదు. That's what he did for Prophet Elijah. అదేనండి ప్రవక్త అయిన ఎలీయాకు దేవుడు చేశాడు. When he brought the fire of God from heaven as a wonder. పరలోకము నుండి ఆయన ఆశ్చర్యరీతిగా అగ్నిని కుమ్మరించినప్పుడు Queen Jezebel got so furious and jealous and she promised to destroy Elijah. రాణి అయిన యెజబెలు తీవ్ర కోపంతో అసూయతో నిండిపోయి ఎలీయాను నశింపచేస్తానని ప్రమాణం చేసింది. He said, Lord, where is my protection? దేవా, నా యొక్క కాపుదల ఎక్కడి నుండి వస్తున్నది? I'm so afraid. నేను చాలా భయపడుతున్నాను. The Lord came and strengthened him. దేవుడు వచ్చి అతనిని బలపరిచాడు. He said, Elijah, I have a much bigger mission for you. ఎలియా, నీవు చేయవలసిన సేవ చాలా ఉన్నది. Here, eat. ఇదిగో ఇక్కడ తినుము. Be strong. బలపరచబడు. Let's go. ముందుకు కొనసాగు. He will take us in the same way, my friend. ప్రియమైన స్నేహితులు, అలాగనే దేవుడు తీసుకెళ్తాడు. To a greater anointing. గొప్ప అభిషేకంతో,
greater mission. గొప్ప సేవతో And He will use us. దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. Right now, God is touching our life and protecting us. ఇప్పుడే దేవుడు మన జీవితంలో తాకి మనల్ని సంరక్షిస్తున్నాడు. Thank you, Lord. Though enemies have risen up all around us, దేవా, మా చుట్టూ శత్రువులు లేచినప్పటికీ ప్రభువా మీకు వందనాలు. You are with us. మీరు మాతో ఉన్నారు. You are with us. మీరు మాతో ఉన్నారు. Take Him by your side, my friends. స్నేహితులారా, ఆయనను మీ ప్రక్కలో ఉంచుకోండి. The Lord will lead you wherever He wants to take you. ఆయన మిమ్మల్ని ఎక్కడ తీసుకుని వెళ్ళాలో అక్కడికి మేము నడిపిస్తూ ఉన్నాడు. Leave your life into His plan, ఆయన చిత్తాన్ని మీ జీవితాన్ని సమర్పించండి. into His vision. ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళండి. Receive Him. పొందండి. Receive the power of God. శక్తిని పొందండి. Be filled with the Holy Spirit. శుద్ధాత్మ చేత నింపబడండి. And let the Lord take you to greater missions, దేవుడు ఉన్నత స్థాయికి మిమ్మల్ని హెచ్చించునుగాక. greater success. గొప్ప విజయాన్ని ఇస్తాడు. Thank you, Lord, for fighting for us. తండ్రి, మా కొరకు యుద్ధం చేస్తున్నారు. వందనాలు. Thank you for delivering us from the hands of our enemies. తండ్రి, మా శత్రువుల చేతుల నుంచి విడిపించారు. మీకు వందనాలు. Thank you for your protection, Lord. మీ సంరక్షణను బట్టి మీకు వందనాలు ప్రభువా. In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించునుగాక. Subscribe to this channel, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునండి. like this video and share this video with everybody. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను అందరికీ కూడా మీరు షేర్ చేయండి.